యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలని ఉన్నానండి. ఎందుకంటే నా ఛానల్కు సపోర్ట్ చేసిన మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్లే నా ఛానల్కు సపోర్ట్ చేస్తారనేసి ఆశిస్తున్నాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు మన వీడియో చూసేస్తాము. ముందుగా నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, నేను ఒక కడాయి పెట్టి నీళ్ళు పోసి నీళ్ళు వేడి చేసుకొని సోయాబీన్స్ ఉంది కదా, అది కొద్దిగా ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, కొంతసేపు అట్లా 2 నిమిషాలు అట్లా ఉడికితే చాలు. చూడండి, అది సైజ్ కూడా మారిపోయింది కదా. ఇప్పుడు ఇంకా 1 నిమిషం అట్లా ఉండించి అట్లా మెత్తగా ఉడకక ముందే మనం తీసేసేయాలి. ఇది ఇట్లే మొత్తం అట్లా తీసేసి నీళ్ళన్నీ పోయిన దాకా మనం కొంతసేపు అట్లా పక్కన తీసి పెడితే నీళ్ళన్నీ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం దీనిలో కావాల్సిన అన్ని మసాలా అన్నీ కలుపుకోవాలి. మనకు దీనిలో ఏ మసాలా కావాలని మన ఇంట్లో డైలీ మన ఇంట్లో వాడుకున్న మసాలానే, ఏమి దీనికి ఇది లేదు. మసాలా మనం డైలీ మన రోజు ఇంట్లో మనం కూరలో ఏ మసాలా వాడుతామో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు పొడి, గరం మసాలా అన్నీ వేసుకుంటాం. ధనియా పొడి కూడా వేసి మొత్తం కావాల్సిన రుచికి తగినట్టు ఉప్పు కూడా కలుపుకొని కార్న్ ఫ్లోర్ కూడా కొద్దిగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ కూడా దీనిలో కలుపుకొని మొత్తం బాగా మంచిగా కలిపేసిన తర్వాత వేయించుకోవాలంటే ఇది మొత్తం బాగా కార్న్ ఫ్లోర్ చూసి కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే మసాలా అన్నీ నూనెలో మనకు రాకుండా నూనెలోంచి మసాలా నూనెలో రాకుండా దీనిలో అంతా బాగా పట్టుకున్నట్టు ఉంటుంది. అందుకనేసి కార్న్ ఫ్లోర్ ఖచ్చితంగా కలపాలి. అంతా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇది డీప్ ఫ్రై చేసుకోవాలి. ముందుగా నేను ఒక కడాయి తీసుకొని దానికి డీప్ ఫ్రై చేసుకున్నంత ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా మంచిగా వేడి అయిన తర్వాత ఇది వేసి వేయించుకోవాలి. ఇట్లే మొత్తం వేసి వేయించి బాగా ఎర్రగా రావాలి. బాగా మంచిగా ఎర్రగా వచ్చిన దాకా వేయించుకోవాలి. ఇది ఇంకా కొంతసేపు అట్లా కలిపేస్తే అడుగు అండకుండా కొద్దిగా అట్లా కలుపుతానే ఉండాలి. ఎందుకంటే ఇది అడుగు అంటుతుంది కొద్దిగా. ఇట్లా మొత్తం ఎర్రగా వచ్చిన దాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది చూడండి. ఇది ఇప్పుడు పక్కనే తీసేసి మొత్తం అట్లే పక్కన తీసి పక్కన పెట్టేసి ఆ తర్వాత నేను అదే నూనెలోనే ఇప్పుడు నేను నూనె మార్చేయలేదు. అదే నూనె ఇప్పుడు నేనే వేయించిన నూనె ఉంది కదా, ఆ నూనెలోనే ఎర్రగడ్డ కూడా వేసి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చిన దాకా ఇది కూడా ఫ్రై చేసుకొని దీనికి కావాల్సిన మసాలా, కడాయి మసాలా, మన ఇంట్లో బిర్యానీకి మన ఏ మసాలా తీసుకుంటామో ఆ మసాలా అన్నీ వేసుకోవాలి. నేను దీనిలో వచ్చి బిర్యానీ ఆకు, గరం మసాలా, ఏలక అన్నీ వేసుకున్నాను. మన ఏ మసాలా డైలీ మన ఇంట్లో వేసుకున్న మసాలా అంతా వేసుకున్నాను. దీనిలో అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్,
కూడా బాగా వేయించుకొని ఇది కూడా బాగా ఎర్రగా వచ్చేయాలి. బాగా ఇప్పుడు పుదీనా, కొత్తిమీర ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి బాగా. ఇది కూడా దాంతో పాటు కలిపేసిన తర్వాత మనం మసాలా వేసుకోవాలి. ధనియా పొడి, కారము, గరం మసాలా, చికెన్ మసాలా, ఈ మసాలా అంతా వేసి బాగా మంచిగా కలిపేసిన తర్వాత కొంతసేపు అట్లా మాడిపోతుంది. మాడిపోకుండా బాగా మంచిగా కలిపేసిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇది కూడా బాగా మక్కిన దాకా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపోయినమైన ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. ఎందుకంటే నేను సోయాబీన్స్ ఉడకపెట్టినప్పుడే నేను దానిలో కూడా కలిపి ఫ్రై చేసినప్పుడే నేను ఉప్పు వేసుకున్నాను కాబట్టి చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి నేను పక్కన వేయించి పెట్టినాను కదా సోయాబీన్స్, అది కూడా నీళ్ళలో వేసి మొత్తం కలుపుకోవాలి. మొత్తం కలిపేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అట్లా సన్న మంటలో పెట్టి పక్కన పెట్టి ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు ఇది ఉడకాల్సిన అవసరం లేదు. మనం కొంతసేపు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. బాగా మంచిగా కలిపేసి మంట తగ్గించి సన్న మంటలో లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇంకా కొద్దిగా నీళ్ళుగా ఉంది కాబట్టి కొద్దిగా డ్రై అవ్వాలి. కొంతసేపు అట్లా పక్కన పెట్టేస్తే అది ఉడికిపోతుంది. సరిపోయిందండి. ఇప్పుడు ఎసురుకు మనం బియ్యం వచ్చి నేను బాస్మతి రైస్ ముందుగానే కడిగి నానబెట్టి ఉన్నానండి. ఇప్పుడు కడాయి మసాలా చూడండి. నేను ఏం మసాలా, పట్టె, లవంగము, ఏలక్కలు, జాజీర వేసుకున్నాను. స్టార్ పూలు కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు కూడా సరిపోయినట్టు ఉప్పు మనం బియ్యంకి ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోవాలి. నూనె కూడా వేసేసి బాగా కొద్దిగా వేడి అయిన తర్వాత ఆ తర్వాత మనం బియ్యం వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక 10 నిమిషం ముందే కడిగి నానబెట్టి ఉన్నాను బాస్మతి రైస్ ఇది. ఇప్పుడు రైస్ అంతా వేసుకొని ఒక 70% ఎక్కువసేపు ఉడకపెట్టుకోకూడదు, మెత్తగా అయిపోతుంది. ఒక 60-70% ఉడికితే సరిపోతుంది. ఇంకా కొంతసేపు అటు ఉడికితే సరిపోతుంది. ఒక 70% ఉడికిపోయింది చూడండి, సరిపోతుంది. చాలు, ఇంకా మళ్ళీ మెత్తపడిపోతుంది. ఇప్పుడు వడకట్టుకోవాలి. జాగ్రత్తగా చూసి వడకట్టుకొని నీళ్ళు లేకుండా మొత్తం నీళ్ళు లేకుండా వంచుకోవాలి బాగా. జాగ్రత్తగా చూసి, వేడిగా ఉంది చాలా. ఇప్పుడు మనం పక్కన చేసి పెట్టిన కర్రీ ఉంది కదా, అదిని ఇప్పుడు స్టెప్గా ఒక్కొక్క వేసుకొని దానిపైన మళ్ళీ రైస్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిపైన కూడా మళ్ళీ రైస్ వేసుకొని అట్లే సేమ్ ఇదే ప్రాసెసే మళ్ళీ సేమ్ అట్లే ఇంకొకసారి కూడా దానిపైన కర్రీ వేసుకొని
ఇది కూడా అట్లా సేమ్ ప్రాసెస్సే. అయిపోయింది, మొత్తం వేసేసిన. ఇప్పుడు రైస్ కూడా పైన వేసి ఒక 20 నిమిషం దమ్ముకు పక్కన సన్న మంటల్లో వదిలేస్తే ఒక 20 నిమిషం ఉడికితే చాలు. వదిలేసేయాలి, అట్లే ఒక 20 నిమిషం ఉడికిపోతుంది. అంతేనండి, అయిపోయింది. చూస్తాము ఇప్పుడు ఎట్లా వచ్చిందని. అయిపోయింది ఇంతే. దీనికి దాల్చా కూడా చేస్తున్నాను, ఆ వీడియో కూడా చూడండి. అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అలా తీసుకుంటున్నాను. అయిపోయింది ఇంతేనండి. వీడియో చూసేవాళ్ళు లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేసుకోండి. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.